నగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకొల్లు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి శివాలయం, అభయ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో పాటు గ్రామ దేవత బొడ్రాయి పండుగలను గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ బండ్రోత్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి శివాలయం, అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రామంలోని ప్రధాన రహదారిలో 4 బొడ్రాలను ప్రతిష్ఠించి విశేష అర్చనలు చేశారు. ఈ ఉత్సవాలతో కల్వకొల్లు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నా పేరు బండ్రోత్ శ్రీనివాసులు, కల్వకొల్లు సర్పంచి. గత 3 రోజులుగా మా ఊరిలో కల్వకొల్లు గ్రామం బొడ్రాల పండుగ మరియు ధ్వజస్తంభాల కార్యక్రమము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు గ్రామ ప్రజలకు మరియు పక్క ఊరు నుంచి వచ్చిన మా ఆడపడుచులకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఈ ప్రోగ్రాంను ఇంత చక్కగా నడిపినందుకు మా ఊరు గ్రామ ప్రజలకు నాతోటి పేరు పేరున నేను నమస్కరిస్తున్నాను. చెన్నకేశవ స్వామి టెంపుల్కు ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్గా 2, 3, 4 తారీఖుల్లో ధ్వజస్తంభాలు మరియు 4 బొడ్రాలను కంప్లీట్ చేసుకున్నందుకు అందరికీ నమస్కారం. నారాయణ, మేము హైదరాబాద్ నాగోల్ కొత్తపేట నుంచి వచ్చాము. కల్వకొల్లు గ్రామంలో నూతన ధ్వజస్తంభ సహిత గ్రామదేవత బొడ్రాయి, గణపతి, సూర్యుడు, విష్ణు, హనుమత్ సమేత దీపస్తంభ ప్రతిష్టా మహోత్సవాల్లో 1వ తారీఖు రోజున ప్రారంభమై 2వ తారీఖు బింబంలో ఉండే వాస్తు పర్యజ్ఞకరణం దోషాలను పరిహారం కావడం కోసము వాస్తు పర్యజ్ఞకరణము, జలాదివాస కార్యక్రమం జరిగింది. 3వ తారీఖు నాడు 11 రకాల అధివాసాలు, సాయంత్రం ధాన్యాదివాసము, శ్రీయాదివాస కార్యక్రమాన్ని ఊహించుకొని 4వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు బొడ్రాయి గ్రామదేవత ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిపించుకొని ఉదయం 10:08 శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవము అంగరంగ వైభవపేతంగా జరిపించుకొని ఊళ్ళ నలుమూల నుంచి ధ్వజస్తంభ ప్రతిష్ట కాబట్టి, గ్రామదేవత ప్రతిష్ట కాబట్టి ఇంటింట ఆడబిడ్డలు, బావలను అందరూ కూడా పిలుచుకొని వచ్చి అంగరంగ వైభవపేతంగా ప్రతిష్టా మహోత్సవాన్ని, గ్రామదేవత ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకొని ఆ చెన్నకేశ్వర స్వామి వారికి ఐరారోగ్య అష్టైశ్వర్యాలు సంప్రాప్తి చేయాలని చెప్పని, ఇంకా ముందు ఇంకా అటువంటి కార్యక్రమాలు జరిపించుకోవాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. నేను హైదరాబాద్ కొత్తపేట నుంచి వచ్చాను. నా పేరు బీట్కూరి విజయసారథి యజ్ఞాచార్య.